స్కూల్ టీక్కరో 15 ఆగస్టు వేళ కాక్రోచ్ల మరో ఉద్యమం. మహారాష్ట్రలో ప్రారంభించిన దీప్కే ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విమర్శించారు. 15 ఆగస్టు సందర్భంగా శనివారం మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని తన స్వగ్రామం సంతుక్ పింప్రిలో స్కూల్ టిక్కరో బడులను బాగు చేయండి ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రైవేటు పాఠశాలలు పిల్లల నుంచి వసూలు చేస్తున్నటువంటి ఫీజులపై నియంత్రణ విధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాజకీయ సంవాదం దిశా దశలను పట్టణంలో కూర్చున్న వాళ్ళు కాదు, పల్లె జనం నిర్ణయిస్తారని దీప్కే వ్యాఖ్యానించారు. తన ప్రాంతంలోని జిల్లా పరిషత్ స్కూలును సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. తగినన్ని మరుగుదొడ్లు, సరైన మంచినీటి వ్యవస్థ అక్కడ లేకపోవడాన్ని గమనించారు. దేశానికి స్వతంత్రం లభించి 80 ఏళ్ళైనా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో నీటి వసతులు లేకపోవడం ఏంటి? ఈ పరిస్థితుల్లో దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? నేను సందర్శించిన స్కూల్లో తరగతి గది కిటికీ తలుపులు విరిగిపోయాయి. గదిలోకి ఎండపడకుండా వాటికి అడ్డుగా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోటోలు ఉన్న బ్యానర్లు పెట్టారు. దేశ పరిస్థితులను ఎగతాళి చేస్తున్నట్లు ఈ బ్యానర్లు ఉన్నాయి. నేను వస్తానని తెలుసుకొని బాత్రూంలను అప్పటికప్పుడు నీళ్లతో కడిగారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉద్యమ కార్యాచరణ ఇలా ఉండబోతుంది. ప్రాథమిక పాఠశాలలో ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలతో జాబితా పత్రాన్ని తయారు చేశామని అభిజిత్ దీప్కే తెలిపారు. దాని ఆధారంగా మహారాష్ట్ర తక్కిన దేశమంతా ప్రాథమిక పాఠశాలల వాస్తవ స్థితిపై ఖచ్చితమైన వివరాలు సేకరిస్తామని, అనంతరం వాటినన్నింటినీ క్రోడీకరించి నివేదికలు తయారు చేస్తామని వివరించారు. ప్రభుత్వాలకు ఆ నివేదికలను ఇచ్చి వాటి ఆధారంగా చర్యలు తీసుకునేందుకు నిర్ణీత గడువు ఇస్తామని చెప్పారు. ఆ గడువు ముగిసిన తర్వాత రెండో దశ ఉద్యమంలో భాగంగా మరోసారి ప్రాథమిక పాఠశాలను సందర్శిస్తామని చెప్పారు. విద్యా బడ్జెట్ను కేంద్రం కుదిస్తుండడం విచారకరమని దీప్కే అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు లబ్ధి చేకూర్చేందుకు చాలా చోట్ల ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారు. గత 10 ఏళ్లలోనే దేశవ్యాప్తంగా 94,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలకు మరిన్ని బడులను అందుబాటులోకి తీసుకురావాల్సిన తరుణంలో ఉన్న వాటిని మూసివేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రాథమిక ఆరోగ్యం పైన త్వరలో ఉద్యమం ప్రారంభిస్తామని దీప్కే వెల్లడించారు. అభిజిత్ దీప్కే సీజేపీ వ్యవస్థాపకుడు. ఆయన ఏమంటానంటే 94,000 పాఠశాలను మూసేసిరు, ప్రైవేటు స్కూళ్లకు లబ్ధి చేకూర్చేందుకు చాలా చోట్ల ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ అదే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, అదే సీజేపీ పార్టీ దక్షిణ భారతదేశానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, సోషల్ మీడియాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుకుంటూ ఒక వేదిక మీద ఒక ప్రధాన ఛానల్గా చెప్పబడేటువంటి టీవీ ఛానల్లో కూర్చొని ప్రభుత్వ స్కూళ్ళ మూతపడుతున్న సందర్భంలో, ప్రభుత్వ స్కూళ్ళలోకి విద్యార్థులు పోని సందర్భంలో, ప్రభుత్వ స్కూళ్ళకు పోవడం పట్ల విద్యార్థులు వెనక్కి తగ్గుతున్నటువంటి సమయంలో ప్రైవేటు స్కూళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను రెస్క్యూ చేస్తున్నాయి అనిపిసి మాట్లాడండి. అంటే కాపాడబడుతున్నాయి, ప్రైవేటు స్కూళ్ళ ద్వారా విద్యార్థులు కాపాడబడుతున్నారని చెప్పేసేమో ఈ తెలంగాణ అధ్యక్షునిగానో తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తితో మన గౌరవ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అభిజిత్ దీప్కే ఏమంటాడు, ప్రైవేటు స్కూళ్లకు లబ్ధి చేకూర్చేందుకు చాలా చోట్ల ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారని చెప్పేమో సీజేపీ జాతీయ అధ్యక్షుడు, సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నాడు. అసలు ఎవరు మాట్లాడేది కరెక్ట్? మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూలు, మన గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడుతున్న సందర్భంలో ప్రైవేట్ స్కూళ్ళు ఆ విద్యార్థులను రెస్క్యూ చేస్తున్నాయా, లేదంటే ప్రైవేటు స్కూళ్ళ కోసమే ప్రభుత్వ స్కూళ్ళు మూసివేయబడుతున్నాయా? ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇక్కడ ఈ తెలంగాణ ఇన్ఛార్జిగా చెప్పబడుతున్న వ్యక్తి సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ప్రైవేటు స్కూళ్ళు రెస్క్యూ చేయబడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మీరు ఎట్లా చెప్తున్నారు? అసలు ప్రైవేట్ స్కూళ్ళు రోజు రోజుకు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి? ప్రైవేట్ స్కూళ్ళలో కనీసం చదువు చెప్తున్నటువంటి వాళ్ళకి అర్హతలు ఉన్నాయా? కనీసం బీఈడీ చేసినటువంటి వాళ్ళైనా స్కూళ్ళలో చదువులు చెప్తారా? ఎప్పుడన్నా పోయిర్రా గ్రౌండ్కు? ఏడాది తిరిగి నాకు ఎప్పుడు నేను పోతాం మరి ఆ స్కూళ్ళకు? కేవలం ప్రైవేటు స్కూళ్ళు బతకడం కోసమే ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తున్నారు. కావాలనే ఆ స్కూళ్ళకు నిధులు మంజూరు చేయట్లేదు, కావాలనే అక్కడ బాత్రూమ్లు కట్టించట్లేదు, కావాలనే అక్కడ స్కావెంజర్స్ ఉండట్లేదు, కావాలనే ఆ గ్రౌండ్లో కనీసం గడ్డి కూడా వీకరు. ప్రైవేటు స్కూళ్ళను బతికించడం కోసమే ప్రభుత్వ స్కూళ్లకు ఈరోజు డబ్బులు మంజూరు చేయట్లేదు, నిధులు మంజూరు చేయట్లేదు. ఎందుకనంటే ఆ ప్రైవేటు స్కూల్లో కూడా ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ఈ అగ్రకుల నాయకుల తొత్తులై కాబట్టి మెజారిటీ స్కూళ్ళన్నీ కూడా ఈరోజు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి
ఎవరి వేద పాఠశాలలు ఎవరివి? మీ పార్టీకి సంబంధించిన నాయకుని కాదా? పల్లవి స్కూల్స్ ఓనర్ ఎవరు? ఈరోజు ఎమ్మెల్సీ ఎట్లా అయిండు? సిద్దిపేట జిల్లాలో ఒక దుబ్బాక అనేటువంటి మండల కేంద్రంలో ఒక ప్రైవేటు పాఠశాలను ఓపెన్ చేస్తే ఆ ప్రైవేటు పాఠశాల ఓపెన్కు 3 పార్టీల రాజకీయ నాయకులు వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుండి. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు వస్తారు. కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు గారు వస్తారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ వస్తాడు. 3 రాజకీయ పార్టీల మద్దతుతోని ఒక వ్యక్తి ఒక స్కూల్ పెడతాడు. ఆ స్కూల్కు పర్మిషన్ లేకపోయినా ఇంటర్నేషనల్ స్కూల్ అని పెడతాడు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ అనే బ్యానర్కి ముందట ఈ 3 పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? మీరు ఆ ఇంటర్నేషనల్ స్కూల్కు పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోరా? కనీసం ఆ విషయాన్ని చెప్పరా? కనీసం మీరు మాట్లాడుతున్న బ్యానర్ మీద ఏముందో చూసుకోరా? ఇంకా ఆయనను పొగుడుతూ ఉంటారు. సేవ చేయడానికి వచ్చిండు. ఎవరికి సేవ చేయడానికి వచ్చిండు నాకు అర్థం కాదు. నిజంగా అంత సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అయితే ప్రభుత్వ పాఠశాల, ఆ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను ఈ స్కూలు కట్టేటువంటి పైసలు పెడితే ఆ ప్రభుత్వ పాఠశాలను బాగుపడతాయి కదా. మరి ఎందుకు చేయలేకపోయిండు? విద్యను అడ్డం పెట్టుకొని దందా చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తికి 3 రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయా? ఆయన ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి బోర్డు పెట్టుకుంటే ఒక విద్యార్థి నాయకుడు శివకుమార్ అనే ఒక విద్యార్థి నాయకుడు డిఈఓ నుండి మొదలుకుంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రికే లేదంటే ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేసి అసలు ఇంటర్నేషనల్ స్కూల్ పర్మిషన్ లేకుండా ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లా నడుపుతారని చెప్పేసి ప్రశ్నిస్తే ఇప్పుడు ఆ సిద్దిపేట పట్టణంలో, దుబ్బాక పట్టణంలో ఆ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డు పెట్టిన బోర్డులన్నీ పీకేసారు. ఎందుకు పీకేసారు? మరి అంత గొప్ప మనిషి అయితే ఇంటర్నేషనల్ స్కూళ్ళకు పర్మిషన్ లేదు కదా. నువ్వు ఎట్లా పెట్టినావు ఆ బోర్డు? మీరు ఎట్లా మాట్లాడరు ఆ వేదిక మీద? ఎట్లా ఓపెనింగ్ చేసిరు ఆ స్కూల్ను? ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఓపెనింగ్లో పోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్లోకి చెప్పడానికి పోయి అక్కడ ఉన్న విద్యార్థులకు మీరేదో మంచి మాటలు చెప్పడానికి పోయి ఆ స్కూల్లో ఓనర్ల గురించి మీరు డబ్బాలు కొట్టి, ఎందుకంటే మీకు ఎన్నికల సమయంలో వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి మీరే ప్రైవేట్ స్కూళ్ళను బాగు చేయమనకుండా ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేయమని చెప్పకుండా ప్రైవేట్ స్కూళ్ళకు డబ్బా కొడతా ఉంటే ఏడబోతాయి ప్రభుత్వాలు?